హాయ్ ఫ్రెండ్స్, టుడే ఆకాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను మీకు. ఇవి ఆకాకరకాయలండి. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఈరోజు టుడే మా కర్రీ ఇదే. చూడండి, చాలా అందంగా ఉంటాయి. ఇవి పావు కిలో 50 రూపీస్ అంట. మావయ్య గారిని తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఇవి ఫస్ట్ వాటర్లో వేసి కొంచెం కల్లుప్పు వేసి నానబెట్టి ఉంచాను. ఇప్పుడు కలుపుకొని తీసుకున్నాను. ఇవి వాటిలో కొంచెం కలుపు కోసం ప్రాన్స్ కూడా తీసుకొచ్చారు. వీటిని ఎలా చేసుకున్నాను. ఈరోజు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇది హెల్త్కి చాలా మంచిది. మటన్ కంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, వీటిని ఎలా కట్ చేసుకోవాలో ఏంటో నేను చూపిస్తాను. 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి తీసుకున్నాను దీనికి కావాల్సింది. వీటిని ఇప్పుడు కట్ చేస్తాను. ఇవి ఉన్నాయంటే బారుగా కట్ చేసుకోవచ్చు, కొంచెం పొడవుగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను. వీటిని ఇలా చిన్న ముక్కల కింద నేను కట్ చేసుకుంటున్నాను. మీకు కావాల్సినట్టుగా కట్ చేసుకోవచ్చు. ఇది రొయ్యలేసి ఎగురు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇవి దొరికినప్పుడు కంపల్సరీ ఇంట్లో 2 times 3 times ఖచ్చితంగా వండుకోండి ఫ్రెండ్స్. ఆనియన్ కట్ చేస్తున్నానండి. చిన్న చిన్న ముక్కల కింద మనకి ఎగురు ముక్కలకి ఎలా కట్ చేసుకుంటారో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా మగ్గిన తర్వాత వేసుకోవాలి. నేను చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలో. పచ్చిమిర్చిని ఇలా బాగా చేసుకుని ఫ్రెండ్స్ ఇవి కటింగ్ చేస్తున్నాను. ఒక పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ పోసి అది బాగా కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నానండి. ఎక్కువ నేను వంటకాల్లో యూజ్ చేసేది కళ్ళుప్పే యూజ్ చేస్తాను. సాల్ట్ అంటే ఫ్రైడ్లోని వాటిల్లో తప్ప సాల్ట్ తక్కువగా యూజ్ చేస్తాను. ఎక్కువ కళ్ళుప్పే యూజ్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో కూడా కళ్ళుప్పే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెంగా వేసుకుని ఆనియన్స్ బాగా మగ్గుతాయి. ఉప్పు వేస్తాం.
ఇది ఒక 5 మినిట్స్ ఇలాగ మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు ఆ కాకరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి వేయాలి. ఇది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఇలా మగ్గనివ్వాలి. కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత అవి కూడా వేసుకొని మగ్గనివ్వాలి. ఇవి ఇలా మగ్గినవండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నాను. కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కలను తీసుకుని ఇప్పుడు వేసేస్తున్నాం దీంట్లో. దీంట్లో ఇలాంటి గింజలు కూడా ఉంటాయండి. ఇవి కూడా తింటుంటే కరకరలాడతాయి, బఠానీ గింజల్లాగాను. చాలా బాగుంటాయి. ఎంజాయ్ చేసేవాళ్ళకి చాలా బాగుంటాయి తింటాను. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 సెకండ్స్ మగ్గనివ్వాలండి. కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం రొయ్యల్ని చేసి పెట్టుకున్నాం కదా, ఇలా కడుక్కొని దీంట్లో వేసుకోవాలి. ఇవి కూడా వాటితో పాటు బాగా మగ్గుతాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. రొయ్యలను ఇష్టపడే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది. రొయ్యలు వేస్తే ఆ కర్రీ టేస్టే వేరేగా ఉంటుంది. ఇవి వేసిన తర్వాత కొద్దిసేపు స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. బాగా మగ్గినవండి. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, స్టోర్ చేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని. దానికి సరిపడిగా, అంటే మనం ఎన్ని తీసుకున్నామో దానికి సరిపడిగా తీసుకుంటారు కదా మీరు, కర్రీ సైజ్ చేస్తారు కదా. ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేనైతే. ఇది కొంచెం మీడియంలో పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేదాకా మగ్గనిచ్చి కొంచెం అటు ఇటు తిప్పుతూ మగ్గనిస్తే వీటిలో రొయ్యలు వేసుకున్నాం అన్న చాలా స్మెల్ చాలా చాలా బాగా వస్తుంది. స్మెల్ చూస్తుంటే ఎప్పుడే నాకు నోరు ఊరిపోతుంది. ఫ్రెండ్స్, దీంట్లో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోండి. మాది చాలా చిన్న స్పూను, అందుకని కొంచెం వేస్ట్ చేస్తున్నాను. అలాగే పొడి మసాలా అత్తయ్య గారు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. మాకు మసాలా పౌడరు, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, సాంబార్ మసాలా, ఎనీవన్ ఏదైనా సరే మాకు ఇంట్లోనే తయారు చేస్తారు. ఒక 2 స్పూన్స్, చాలా చిన్న స్పూన్ తోటి 2 స్పూన్స్ వేసానండి, మాకు అది సరిపోతుంది. ఓకే, దీన్ని ఒకసారి ఇలా తిప్పుకొని తర్వాత
ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి, ఎందుకంటే ముక్క గింజ అది కొంచెం బాగా మగ్గడం కోసం. దీన్ని హైలో పెట్టుకుని ఒక 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి, ఉడకనివ్వాలి. మెయిన్ మూత పెట్టేసుకున్నాం.